చంద్రబాబు పాలనలో ప్రభుత్వ స్కూళ్లు పెద్ద సంఖ్యలో మూతబడుతున్నాయి. రెండేళ్లలోనే 972 పాఠశాలల్ని మూసేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక గవర్నమెంట్ స్కూల్స్లో 5,86,000 మంది విద్యార్థులు తగ్గిపోయారు. అంతేకాదు చంద్రబాబు పాలనలో విద్యా ప్రమాణాలు కూడా తగ్గిపోయాయి. 778 ప్రభుత్వ 194 ఎయిడెడ్ పాఠశాలల్ని క్లోజ్ చేసేశారు. గత ఏడాదిలోనే 644 పాఠశాలలు మూసేశారు. 45,000 నుంచి 44,222కి ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోయాయి. కూటమి పాలనలో ప్రభుత్వ స్కూళ్ల పతనానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. చెప్పండి, ఇదేదో ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా మూసేయాలని కంకణం కట్టుకున్నట్టుగా కనిపిస్తోంది పరిస్థితి. గతంలో చూసిన నాడు నేడు పేరుతో స్కూళ్లు అభివృద్ధి చేయడం, ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్లు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితి. అలాంటిది ఒక్కసారిగా ట్విస్ట్ అయింది ఇప్పుడు సిచ్యువేషన్. ఖచ్చితంగా గడిచినటువంటి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ఆయన కుమారుడు నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ కాలంలో విద్యా వ్యవస్థ, ముఖ్యంగా ప్రభుత్వ విద్య అన్నది ఏ విధంగా పతనం అయిపోతుందో సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి యూడేస్ నివేదిక ప్రకారం అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విద్యా విధానం ఏ విధంగా ఉంది, అక్కడ ప్రభుత్వ పాఠశాలల పనితీరు ఏ విధంగా ఉంది, విద్యార్థుల సంఖ్య దగ్గర నుండి ఉపాధ్యాయుల సంఖ్య వరకు అన్నింటినీ కూడా వెల్లడిస్తారు. ఆ వెల్లడించినటువంటి లెక్కల్లోనే గడిచినటువంటి 2 సంవత్సరాలు చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో ఇప్పటి వరకు 972 ప్రభుత్వ పాఠశాలలు, అంటే ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు మూతపడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, ముఖ్యంగా ప్రభుత్వ విద్యను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారో ఈ లెక్కలే స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇందులో ఇంకా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లోనే సుమారుగా 5,86,000 మంది విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయింది. అంటే ఒకవైపు పాఠశాలలు క్లోజ్ అయిపోతూ ఉన్నాయి కాబట్టి ఇంకొక వైపు పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థుల సంఖ్య కూడా తగ్గిపోయింది. దీనికి అంతటికీ కారణం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకపోవడం వల్ల ఇటువంటి పరిస్థితులు చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని బలోపేతం చేయడానికి అమ్మఒడి లాంటి ఒక గొప్ప పథకాన్ని సృష్టించడమే కాకుండా నాడు నేడు ద్వారా ప్రతి ఒక్క ప్రభుత్వ పాఠశాలను కూడా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ఆవిష్కరించింది. సో ఆ నేపథ్యంలోనే అప్పుడు విద్యార్థుల సంఖ్య పెరిగినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మనం చూస్తే 2023-24 విద్యా సంవత్సరం నాటికి, అంటే ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నటువంటి లాస్ట్ ఇయర్ నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య మనం ఒక్కసారి చూస్తే అక్కడ 40,50,116 ఉండేది. అదే 2025-26 అంటే చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన 2 విద్యా సంవత్సరాల తర్వాత గత విద్యా సంవత్సరంలో మనం చూస్తే విద్యార్థుల సంఖ్య 34,93,00,93,000కు తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చాలా స్పష్టంగా విద్యార్థుల సంఖ్య ఎంత ఘోరంగా తగ్గిపోయింది ఇక్కడ అర్థమవుతుంది. దీంతో పాటుగా ప్రభుత్వ పాఠశాల సంఖ్య కూడా మనం చూస్తే 45,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి మనకి 2023-24 విద్యా సంవత్సరం నాటికి. 2025-26 విద్యా సంవత్సరానికి వచ్చేసరికి 44,222 పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని యూడైస్ నివేదిక వెల్లడించింది. అంటే ఇదంతా కూడా మధ్యలో తగ్గిపోయినటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలు. ఇందులో దీనికి అంతటికీ ముఖ్యంగా నాడు నేడుని నిర్వీర్యం చేయడం, మరొక వైపు అమ్మఒడి పథకాన్ని మొదటి ఏడాది పూర్తిగా అమలు చేయకపోవడం, తర్వాత విద్యార్థుల సంఖ్యను భారీగా కోత పెట్టడం, ఆ తర్వాత పాఠశాలల్లో ప్రభుత్వ పాఠశాలలో అందించేటువంటి మధ్యాహ్న భోజనాన్ని కూడా పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం లాంటి విద్యను, అదేవిధంగా సిబిఎస్ఈని కానీ ఐబీ కానీ ఇటువంటి సిలబస్లు ఆ టోఫెల్ వీటిని దూరం చేయడం, ప్రభుత్వ విద్యార్థులకు ఇచ్చేటువంటి ల్యాప్టాప్ల పథకాన్ని రద్దు చేయడం. సో పూర్తిగా నాడు నేడునైతే అత్యంత దారుణం. గడిచినటువంటి 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ల సారథ్యంలో ఈ రాష్ట్రంలో ఒక్క పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేయలేదు, మౌలిక వసతులు కల్పించలేదంటే ఎంతటి దారుణంగా ఈ ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ విద్య నిర్వీర్యం చేశారో స్పష్టమవుతుంది. సో అదే ఇప్పుడు దాని వలత విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చినటువంటి ప్రతికూల ఫలితాలు నిదర్శనం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు తగ్గిపోవడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడం అనేది 2 ఏళ్లలోనే ఇన్ని పాఠశాలలు మూతపడి 5.86 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య తగ్గిపోయిందంటే రాబోయేటువంటి 3 ఏళ్లలో ఇంకా ఎంతటి దారుణమైన ఫలితాలు రాబోతున్నాయో ఆ విద్యావేత్తలు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. బిందు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.
మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.